సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టిస్తారా, బుద్ధుందా మీకు అని చెప్పి వాంచేసేసారు. అప్పుడు బతిలాడుకొని మేము విత్డ్రా చేసేసుకుంటాం సార్, మేము వేసిన కేసు వెనక్కి తీసుకుంటాం సార్ అని బతిలాడితే డిస్మిస్ చేశారు. అంటే జిల్లా కోర్టులో ఫైల్ వేసిపోతాయి, ఆర్టీఓ ఆఫీస్లో ఫైల్ వేసిపోతాయి, సుప్రీంకోర్టులో ఆ అబ్బాయి బుద్ధిమంతుడు అని చెప్పి ఫైల్ చేస్తారు, తోడేరు అబ్బాయి. ఇటువంటిది ఎప్పుడన్నా ఏ రాజకీయ నాయకుడి గురించి అన్నా, ఇప్పుడు నేదురుమల్లి నల్లపురెడ్డి పోరాడుకుంటుంటే నేను వెనకుండా సినిమా వెనక అన్నీ చూసేవాడిని. తెలుగుదేశంలో ఆయన కాంగ్రెస్లో ఉన్నా, నేను తెలుగుదేశంలో ఉన్నా, ప్రతిదీ ఫాలో అయ్యేవాడిని. ఆనమోళ్ళు యాంటీ ఆనం, ఆనం కాపువీది, యాంటీ ఆనం శ్రీనివాస్ మల్ మా సినిమా హాల్, 16 నియోజకవర్గాలు, నల్లమూతి చెంచురామ నాయుడు దాకా, దర్శి పొదిలి, అక్కడ కనిగిరి. మేము ఎప్పుడు చూడలే ఇటువంటి రాజకీయం, ఇంత నీచమైన రాజకీయం చూడలే. ఆ భాష మనం వినలే ఎప్పుడు, అతను వాడిన భాష మనం ఎప్పుడు చూడలే. పొదలకూరు మండలానికి చెడిపోయారు కదా ఆయన వాడిన భాష, సంస్కారం లేని భాష. మా పొదలకూరు వాడని చెప్పి ఎట్ట చెప్పుకుంటారు మీరు? సర్వేపల్లి వాళ్ళకి చెడిపోయారు కదా, సర్వేపల్లి మాజీ మంత్రి ఎమ్మెల్యేని ఎట్ట చెప్పుకుంటారు? నెల్లూరు జిల్లా వాడు అని చెప్పేసి ఎట్ట చెప్పుకుంటాం? ఎక్కడైనా ఉమ్మడి రాష్ట్రంలో 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఇటువంటి భాష వాడినోడు, ఇటువంటి హిజ్రాలను ఉపయోగించినోడు, భూముల రికార్డులు మార్చినోడు, ఇల్లీగల్ మైనింగ్ చేసినోడు, కోర్టులో పత్రాలు ఎత్తేసినోడు, ఆర్టీఓ ఆఫీసులో పత్రాలు ఎత్తేసినోడు, సుప్రీంకోర్టుని తప్పుదోవ పెట్టించినోడు ఇక్కడ చూసామా అని అడుగుతా. నేను కూడా డైరెక్ట్గా 40 years నుంచి ఉన్నాను, అంతకుముందు ఉన్నాను జనతా పార్టీలో. తెలుగుదేశం రాకముందు యువజనత లీడ్ చేసినాడు, నాయన జనతా పార్టీ ప్రెసిడెంట్ అయితే వెంకయ్యనాయుడు గారు అందరం ఒకే పార్టీలో ఉన్నాం. అప్పుడు చూసాము, జయపాలిటిని చూసాము, ఆయన ఇంటికి వస్తే చూసాము. ఆ జనతా పార్టీ ఆ చర్చ్ గ్రౌండ్స్లో భారీ సభలు ఏర్పాటు చేస్తాం, చరణ్ సింగ్ దగ్గర నుంచి వాళ్ళందరికీ. మేము చదువుకునే రోజుల్లో ఇటువంటి మనిషిని చూసామా అంటున్నా నేను. పేదోళ్ల భూములు కొట్టేసే వాళ్ళని చూసామా అని అంటుండా. ఈ ఊర్లో ఇంచుమించు 84 ఎకరాలు నువ్వు గవర్నమెంట్ భూమి ఒక ఇద్దరికి కట్టబెడితే 2 కుటుంబాలకి ఏమి మనుషులు కదా, పేద కుటుంబాలు లేవా? ఆ గిరిజన కుటుంబాలు అడిగిపోతే ఒక్కొక్క స్థలంలో 5 ఇళ్ళు పెట్టుకుని అక్కడ ఉంటే అటువంటి వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి నీకు రాలేదా? నీకు ఎంత మెజారిటీ ఇచ్చినారు? 2014, 2009, 19 ఇప్పుడేదో ఈ ఒక్కసారి కొద్దిగా మెజారిటీ, ఈ ఒక్కసారి పొదలకూరు మండలం సమానం. మాకు కూడా తెలుసు, మేము పిల్లకాయలు ఎప్పుడు మా సినిమాలు కూడా వచ్చేది. పెద్ద ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, బాగున్నాడు, ఆర్థికంగా బాగున్నాడు. ఆయన కూడా పేదోడు కాబట్టి 27 acres ఆయన మార్చేసినారా? రికార్డు మార్చిచ్చారు. ఇప్పుడు కలెక్టర్ ఎంక్వైరీకి వేశాడు. అది 27 acres, మొత్తం 84 ఎకరాలు 2 పేద కుటుంబాలకి మన తోడేరున్న సాయం చేశాడు. ఇవన్నీ ఒకటి కాదు. అక్కడ పోతే ఆ కొమ్మలపూడి హైవే, మెడ్రాస్ హైవే 19 ఎకరాల 30 సెంట్లు. ఇటు పోతే కృష్ణపట్నం హైవే అల్లుడికి 57 ఎకరాలు. ఎప్పుడు? మార్చి 16వ తేదీ కేంద్రం ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసింది. మార్చి 16. మార్చి 15వ తేదీ రేపు ఉదయం ఎన్నికల తేదీలు షెడ్యూల్ ప్రకటిస్తుంది అని 15వ తేదీ తెలుసు. 15వ తేదీ అర్ధరాత్రి జీవో వచ్చేసింది. ఆయన అల్లుడు పేదోడు కాబట్టి పేదోళ్ళ పొలం 1,20,00,000 చేసే 1,20,00,000 చేసే పొలం ఎకరా 15 లక్షలు. ఎకరా ఎవరు అల్లుడికి? తోడేరెడ్డి గారి కాకాని గోవర్ధనరెడ్డి అల్లుడి గారికి. అదే పేదోళ్ళు అయితే అవసరంలే. ఆయన అల్లుడి కోసం అర్ధరాత్రి జీవో. అప్పుడు ఆయన కంపెనీ, ఆ కంపెనీ వేరే కంపెనీ, బినామీ కంపెనీలో ఆయన డైరెక్టర్ అయిపోతాడు. అప్పుడు దాకా ఆయనకి అల్లుడికి సంబంధం లే.
ఈయన 9 కోట్లు అల్లుడు డబ్బుల్లోంచి కడతాడు. ఇటువంటి ఎన్ని అంటా నేను, ఒకటా రెండా అంటాను. ఒక వరదాపురం, క్వాజ్మైన్, ఒక మొగళ్ళూరు, ఒక డేగుపూడి, ఇంకా సరే ఆయన మంత్రిగా ఉన్నాడు జిల్లా అంతా. సైదాపురం మండలం నుంచి, గూడూరు మండలం నుంచి, రాపూర్ మండలం నుంచి, వరదాపురం డిసెంబర్ 12 అయిపోయి చూసే, డిసెంబర్ 2 ఆ మిషన్లు ఇల్లీగల్గా మైనింగ్ చేస్తుంటే అప్పటికప్పుడు GPS మ్యాప్స్ పెట్టి, లొకేషన్ పెట్టి, టైం పెట్టి, ఫోటోలు తీసి మొత్తం చీఫ్ సెక్రటరీ, DGP, DMG అందరికి పెట్టే, కలెక్టర్, SPకి అందరికీ.